పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళే డేస్ వచ్చేసాయి. స్కూల్స్ అన్ని రీఓపెన్ అయిపోతున్నాయి. మీ పిల్లలు వెళ్తున్న స్కూల్లో ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారో లేదో మీరు తప్పకుండా గమనించాలి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొట్టమొదటిది ఏంటంటే, పిల్లలు టైంకి బాత్రూమ్కి వెళ్తున్నారో లేదో అనేది చాలా చింతగా ఉంటుంది ఆల్మోస్ట్ అందరి పేరెంట్స్కి కూడా. ఎందుకంటే స్కూల్లో టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి, రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి చాలా సమస్యలు ఉంటాయి. మొట్టమొదటి సమస్య వచ్చి ఆ స్కూల్లో రెస్ట్ రూమ్స్ ప్రాపర్గా హైజీన్, శానిటేషన్ మెయింటైన్ చేయకపోవడం వలన పిల్లలకి అక్కడికి వెళ్ళటానికి ఇష్టంగా ఉండదు. లేదా ఇలా రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అని పిల్లలు అడుగుతున్నప్పుడు టీచర్స్ పంపించకుండా ఉండటమో లేదా పనిష్మెంట్ ఇవ్వటమో లాంటివి చేస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు అని చెప్పి మనం ఆ స్కూల్ యాజమాన్యంతో తప్పకుండా మాట్లాడాలి. తప్పకుండా స్కూల్లో ఉన్న యూరినల్స్ మరియు టాయిలెట్స్ ప్రాపర్ శానిటేషన్ అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారో లేదో స్కూల్కి వెళ్ళినప్పుడు వారి పర్మిషన్తో మీరు కూడా విజిట్ చేసి మరీ తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లలు యూరిన్ పాస్ చేయకుండా బిగబెట్టుకొని రోజంతా అలాగే ఉంటున్నారు. ఎక్కడ యూరిన్కి వెళ్లాల్సి వస్తుందో అనే భయంతో వాటర్ కూడా సరిగా తాగటం లేదు. దీని వలన పిల్లలు సరిగా హైడ్రేషన్ అందక డీహైడ్రేట్ అయిపోయి అలాగే యూరిన్ని పోకుండా హోల్డ్ చేసుకోవడం వలన కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత టాయిలెట్లో యూజ్ చేసే వాటర్ కూడా క్లీన్ వాటర్ యూజ్ చేస్తున్నారా లేదో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అన్క్లీన్ వాటర్తో వాష్ చేసుకున్నప్పుడు కూడా పిల్లలకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని యూరినల్స్ ఉన్నాయి అనే వాటికి కూడా గవర్నమెంట్ ప్రకారం ఒక రూల్ ఉంటుంది. ఎలా ఉండాలో ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ప్లే గ్రౌండ్. పిల్లల యొక్క డైలీ లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ, అవుట్డోర్ గేమ్స్ ఆడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ చదువుకే ప్రాముఖ్యత ఇస్తూ పిల్లలు రోజంతా స్కూల్లో కూర్చొనే ఉంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన పిల్లలకి చాలా మెటబాలిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు అర్లీగా షుగర్ రావడం, థైరాయిడ్ రావడం, ఒబేసిటీ రావడం, దాని కారణంగా కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజ్, స్ట్రోక్ వంటి ఇబ్బందులు రావడం కూడా గమనిస్తున్నాం. దీనికంతా కారణం ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం. కాబట్టి ప్రాపర్ ప్లే గ్రౌండ్ ఉండాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ ఉండాలి. అవుట్డోర్లో తప్పకుండా పిల్లలకి ఆడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారో లేదో చూడండి. క్లీన్ వాటర్. పిల్లలు డ్రింకింగ్ వాటర్ని స్కూల్లో చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఇచ్చి పంపించిన బాటిల్ కూడా అయిపోతే దాహానికి వాళ్ళు స్కూల్లో ఉన్న వాటర్ని యూజ్ చేసేసుకుంటూ ఉంటారు. మరి ఆ వాటర్ ప్రాపర్గా ప్యూరిఫై అయినవో లేదో కూడా మీరు గమనించాలి. లేదంటే ఆ వాటర్ ద్వారా మీ పిల్లలకి డయేరియా, అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనితో పాటు హ్యాండ్ వాషింగ్ ప్రాపర్ గా చేసుకోవడం కోసం స్కూల్లో హ్యాండ్ వాష్ కోసం బేసిన్స్ ఉన్నాయో లేదో కూడా మీరు గమనించుకోవాలి. ఆ హ్యాండ్ వాష్ దగ్గర కూడా ప్రాపర్ గా హ్యాండ్ వాష్ కి అవసరమైన హ్యాండ్ వాష్ లాంటి లిక్విడ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో లేదో కూడా గమనించుకోవాలి. చుట్టుపక్కల ఎక్కువగా చెట్లు, పొదలు ఇలాంటివి ఉన్నప్పుడు మనకి తెలియకుండానే అక్కడ తేళ్లు కానీ పాములు కానీ వచ్చి కరిచే అవకాశం, కుట్టే అవకాశం, పాము కాటు వంటి సమస్యలు కూడా కొన్ని దగ్గరలో గమనిస్తూ ఉన్నాము. చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నాయో లేదో గమనించుకోండి. దీనితో పాటు స్కూల్ బాత్రూమ్స్ లో కానీ స్కూల్స్ లో కానీ మోల్డ్స్ ఉంటాయి, అంటే ఫంగస్ ఫామ్ అయిపోయి ఉంటుంది. దీని వలన పిల్లలకి అలర్జీస్, ఆస్మా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రమే దగ్గు, తుమ్ములు, ఆయాసం, పిల్లి కూతల వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే దానికి కారణం మీ స్కూల్లో ఉన్న మోల్డ్స్ కూడా కావచ్చు. సో ఇలాంటివి కూడా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మీరు గమనించుకోండి. వీటన్నిటితో పాటు మరింతగా మనం గమనించాల్సిందంటే టీచర్స్ ట్రైన్డ్ వాళ్ళు ఉన్నారా లేదా. చాలా వరకు ట్రైన్డ్ టీచర్స్ ని తీసుకోవటం లేదు. గవర్నమెంట్ లో అయితే ట్రైన్డ్ టీచర్స్ తప్పదు, కానీ మరి ప్రైవేట్ వాళ్ళు ఈ రూల్ ని ప్రాపర్ గా ఫాలో అవుతున్నారా లేదా గమనించుకోవాలి. ట్రైన్డ్ టీచర్స్ అయితే పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి, బాగా చదివే పిల్లలకి, సరిగా చదవలేని పిల్లలకి ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ అయి ఉంటారు. సో అలాంటి ట్రైన్డ్ టీచర్స్ కాకుండా నార్మల్ గా ఉన్న వారిని, సరిగా ట్రైన్ కాని వాళ్ళని స్కూల్లో టీచర్స్ ఉంటే కూడా ఇది గవర్నమెంట్ యొక్క రూల్స్ కి అగేన్స్ట్. తప్పకుండా ప్రాపర్ గా ట్రైన్ అయిన టీచర్స్ ఉన్నారో లేదో గమనించుకోండి. టీచర్ స్టూడెంట్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది, ప్రతిదానికి ఫిజికల్ గా పిల్లల్ని పనిష్మెంట్ ఇస్తున్నట్లయితే ఇది కూడా అలౌడ్ కాదు. ఎందుకంటే ఈ కాలం పిల్లలని మనం హర్ట్ చేయకుండా వాళ్ళు మంచిగా వినేలాగా వాళ్ళని మనం మలుచుకోవాలి తప్ప
కొడుతూ వెళ్తుంటే కొట్టడమే కదా అని చెప్పి వాళ్ళలో నిర్లక్ష్యం ఇంకా పెరిగిపోతుంది. దాని వలన వాళ్ళలో ఉపయోగకరమైన మార్పులు పెద్దగా రాదు. దానితో పాటు స్కూల్కి వెళ్ళడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఇది చెప్పినా పట్టించుకోకపోతే వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఇంకేదో చెడ్డ పనులకి డైవర్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి స్కూల్లో టీచర్స్ పిల్లల్ని ఎలా డీల్ చేస్తున్నారు అనే దాన్ని కూడా మీరు తప్పకుండా గమనించాల్సిందే. పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్నారు, అది ఏ ఏజ్ పిల్లలైనా కూడా వారికి మీరు సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ గురించి తప్పకుండా చెప్పాలి. సేఫ్ టచ్ అంటే మనల్ని శరీరంలో కొన్ని పార్ట్స్ మాత్రమే ఇతరులు తాకగలరు, అది సేఫ్ టచ్. తాకకూడని స్థలాల్లో ఎవరైనా మనల్ని మన శరీరంలో తాకినప్పుడు, మనల్ని ఇబ్బందికరంగా తాకినప్పుడు, లేదా మనతో ఇబ్బందికరంగా మాట్లాడినప్పుడు, మనకి ఇబ్బందికరమైన దృశ్యాలు చూపిస్తున్నప్పుడు దానిని వెంటనే టీచర్కి కానీ, వాళ్ళు నమ్మిన స్కూల్లో ఎవరైనా హెడ్స్ కి కానీ లేదా పేరెంట్స్ కి కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలని మీ పిల్లల్ని మీరు తప్పకుండా ట్రైన్ చేయాలి. మరి ఈ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ గురించి క్లియర్ గా చేసిన వీడియో లింక్ ని ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. దీని గురించి మీ పిల్లలతో మీరు మాట్లాడాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే చాలా మంది పిల్లలు పెద్దవారితో చెప్పుకోలేక ఇలాంటి ఇష్యూస్ ని కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. దాని వలన వాళ్ళు లోపలే కుమిలిపోయి వాళ్ళ ఫ్యూచర్ మీద, వాళ్ళ మైండ్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏది బాగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో అడగండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్కూల్ బ్యాగ్స్ అండి. ఈ స్కూల్ బ్యాగ్స్ గురించి కూడా గవర్నమెంట్ తరపు నుంచి రూల్స్ ఉంటాయి. పొద్దున లేసి చూస్తే బ్యాగులు మోసుకుంటూ చిన్న చిన్న పిల్లలు కనిపిస్తారు. ఇంత ఎక్కువ బరువు పిల్లలు మోస్తున్నప్పుడు వాళ్ళ మెడ భాగము, వాళ్ళ నడుము, దానితో పాటు వాళ్ళ యొక్క భుజాలు ఇవన్నీ కూడా అనారోగ్యాన్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఏ బరువు ఉన్న బిడ్డ ఎంత వరకు స్కూల్ బ్యాగ్ ని బరువు మోయాలో అనేది కూడా గవర్నమెంట్ ఒక నిర్దేశాన్ని ఇచ్చిందనమాట. సో ఎంత బరువు ఉన్న పిల్లలు బరువు వరకు బ్యాగ్ మోయొచ్చు అనే దాన్ని ఇక్కడ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో పిల్లలతో ఎక్కువ బరువులు స్కూల్ బ్యాగ్ రూపంలో మోపించకండి. ఇది వాళ్ళ యొక్క ఫ్యూచర్ స్పైన్ హెల్త్ కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు స్కూల్లో పెట్టేసుకోగలిగిన బుక్స్ అక్కడ ఏదైనా షెల్ఫ్ అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి తప్ప రోజు మొత్తం కిలోల బరువులు బిడ్డలు అలా మోస్తూ ఉంటే అది వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వారి ఫ్యూచర్ ఆరోగ్యం మీద కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్యూరిటీ మీ స్కూల్లో ఎలా ఉంది, చుట్టుపక్కల ఎలా ఉంది అనే దాన్ని కూడా మీరు గమనించాలి. పిల్లల్ని ఇష్టానుసారంగా బయటికి లోపలికి వచ్చేలాగా వాళ్ళు అసలు అలౌ చేయకూడదు. పిల్లల్ని తీసుకెళ్ళటానికి ఎవరైనా వచ్చినా కూడా ప్రాపర్ గా ఒక సెక్యూరిటీ కోడ్ లేదా ఒక ఐడి కార్డ్ చూపించి మాత్రమే పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం కానీ, ఎవరైనా వస్తే లోపలికి పంపించడం లాంటివి కానీ చేయాలి. దీని తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల్ని స్కూల్కే కాకుండా బయటికి ఎక్కడికి పంపిస్తున్నా మీరు ఇంట్లో ఒక సీక్రెట్ కోడ్ ని డెవలప్ చేసుకోవాలన్నమాట. సీక్రెట్ కోడ్ అంటే ఏంటంటే ఎవరైనా వచ్చి బాబు లేదా పాప మీ మమ్మీ పిలుస్తుంది, మీ డాడీ పిలుస్తున్నారు రండి అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళని నమ్మేసి మన పిల్లలు వెళ్ళిపోకుండా ఒక సీక్రెట్ కోడ్ ని పిల్లలకి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వర్డ్ లేదా ఒక నెంబర్ మీరు పిల్లలకి చెప్పి ఆ సీక్రెట్ కోడ్ చెప్పండి అని పిల్లలు అడిగినప్పుడు అవతల వాళ్ళు సీక్రెట్ కోడ్ చెప్పలేరు కాబట్టి వాళ్ళు నిజంగా తల్లిదండ్రులు పంపించిన వారో కాదో పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా ఏదో ఒక మెథడ్ ని మన పిల్లలు సేఫ్టీ కోసం మనము డెవలప్ చేసుకోవాలి. స్కూల్ జోన్ లో మనం గమనించాల్సిన మరొకటి ఏంటంటే స్కూల్ ఉన్న జోన్ లో కొన్ని అమ్మకూడదు అనమాట. జంక్ ఫుడ్ అమ్మకూడదు, సిగరెట్స్ మరి ఇతర మాదక ద్రవ్యాల లాంటి వాటిని పిల్లలకు అట్రాక్టివ్ రూపంలో ఉండేలాగా వాళ్ళకి బొమ్మల రూపంలోనో చాక్లెట్స్ రూపంలోనో పిల్లలకి ఈజీగా అవైలబుల్ గా ఉంటున్నాయి కొన్ని ప్రదేశాల్లో. అలా జరగకుండా స్కూల్ చుట్టుపక్కల ఇలాంటి జంక్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ లేదా ఇలాంటి ఏదైనా వాడకూడని వస్తువులు ఏదైనా వాడుతున్నారేమో గమనించుకోవాలి. అలాంటి షాప్స్ ఏవి కూడా స్కూల్ కి దగ్గరలో ఉండకూడదు, స్కూల్ క్యాంటీన్ లో కూడా అవైలబుల్ గా ఉండకూడదు. ఒకవేళ మీ పిల్లలు స్కూల్లో ఫుడ్ తింటున్నట్టయితే, స్కూల్ క్యాఫెటీరియాలోనో క్యాంటీన్ లోనో మీ పిల్లలు ఫుడ్ తింటున్నట్టయితే ఆ కిచెన్ ఎంత క్లీన్ గా ఉందో లేదో, వాళ్ళు ఎలాంటి వస్తువుల్ని వాడుతున్నారో లేదో మీరే మేనేజ్మెంట్ ని అడిగి వెళ్ళి మరీ చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లల ఆరోగ్యం వాళ్ళు తినే ఆహారం మీద కూడా ఆధారపడినప్పుడు ఆ ఆహారం ప్రిపేర్ అవుతున్న ప్లేస్ ప్రాపర్ గా ఉందో లేదో కూడా మీరు గమనించుకోవాలి. స్కూల్ విషయంలో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కూల్ జోన్ అనే బోర్డు ఉందా లేదా గమనించుకోవాలి. స్కూల్ చుట్టుపక్కల పరిసరాల్లో
స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో లేదో గమనించుకోవాలి. ఎందుకంటే పొద్దున అందరికీ టైం అయిపోతా ఉంటది, అందరూ ఫాస్ట్ గా వచ్చేస్తా ఉంటారు. ఎవరి పాటికి వాళ్ళు వచ్చేస్తే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది, లేదా పిల్లలు స్కూల్ రోడ్ దాటుతున్నప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ స్కూల్ జోన్ అని, గో స్లో అని, దాని తర్వాత స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండేలాగా ఇలాంటివి ఏవైనా లేకపోతే మీరు తప్పకుండా మీ పిల్లల స్కూల్ మేనేజ్మెంట్ తో మాట్లాడాలి. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి టీచర్ స్టూడెంట్స్ రేషియో ఎంతగా ఉంది. కొన్ని దగ్గరలో అయితే మరి 60-70 మంది పిల్లలకు కూడా ఒకే టీచర్ ఉంటారు. అలాంటప్పుడు ఆ టీచర్ ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, ఎంతమంది పిల్లల్ని అబ్జర్వ్ చేయగలుగుతారు, ఎంతమంది స్టూడెంట్స్ కి నిజంగా ఉపయోగపడగలుగుతారో మీరు ఆలోచించాలి. అంత ఎక్కువ స్ట్రెంత్ కి ఒక్క టీచరే ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. మేబీ ఓన్లీ కొంచెం ఇంటెలిజెంట్ గా ఉన్నవాళ్ళు వాళ్ళని ఫాలో అవ్వగలుగుతారు, మిగిలిన పిల్లల్ని గాలి కొదిలేసినట్టుగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ప్రాపర్ గా టీచర్ స్టూడెంట్ రేషియో ఉండేలాగా ఉందా, స్కూల్ క్లాస్ రూమ్ లో వెంటిలేషన్ ఎలా ఉంది, ప్రాపర్ గా ఎయిర్ ఫ్లో ఉందా లేదా, ఒకవేళ ఏసీలు వాడుతున్నట్టయితే వాటిని ప్రాపర్ గా క్లీన్ చేస్తున్నారా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు గమనించాలి. స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా, స్కూల్ స్టాఫ్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడంలో ట్రైన్ అయ్యున్నారా గమనించండి. ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా, ఫైర్ ప్లాన్ ఉందా కూడా గమనించండి. గవర్నమెంట్ ప్రకారం ప్రైమరీ స్కూల్ అంటే ఓన్లీ 1 ఫ్లోర్ ఉండాలి, సెకండరీ స్కూల్ ఉంటే మాత్రమే ఫస్ట్ ఫ్లోర్ కూడా అలౌడ్ ఉంటుంది. కానీ ఇలా కాకుండా ఈ రోజుల్లో మనం చాలా స్కూల్స్ చూస్తున్నాం, 6-7 ఫ్లోర్స్ కూడా ఉంటాయి, కనీసం లిటిల్ ఎండ్ స్కూల్స్ కూడా ఉంటాయి. మరి మీ పిల్లలు ఇంత బరువైన బ్యాగ్స్ మోసుకొని అన్ని స్టెప్స్ ఎక్కినప్పుడు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి.